మన పూర్వీకులు చాలా కాలంగా ఆక్రోశించారు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. అసత్యంలో కొట్టుమిట్టాడుతున్నాను, నన్ను సత్యంలోకి నడిపించు. తమసోమా, తామసి అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానం. అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాను, నాకు విజ్ఞాన వెలుగులు విరచిమ్ము, నాకు జ్ఞానం కావాలి అని ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు తన అవతారంలో ఆ మొదటి క్రిస్మస్ నాడు ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. నేనే సత్యము అని చెప్పుకున్నాడు, నిరూపించుకున్నాడు. నేనే లోకమునకు వెలుగును అని చెప్పుకున్నాడు, నిరూపించుకున్నాడు. దేవుణ్ణి మనకు పరిచయం చేశాడు. క్రిస్మస్ ఎందుకంటే భగవంతుణ్ణి చేరుకోలేక, ఆ భగవంతుణ్ణి చేరుకోవాలని తపిస్తూ శతవిధాల విశ్వప్రయత్నం చేస్తున్న మానవుడికి, దైవాన్వేషికి దేవుణ్ణి పరిచయం చేసే ఒక అద్భుతమైన శుభ సందర్భం క్రిస్మస్. అందుకనే ఇది ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు, ఒక మతానికి, ఒక వర్గానికి పరిమితమైంది కాదు. ఇది సర్వ మతాలకు, సర్వ మానవాళికి, సర్వ ప్రదేశాలకు, సర్వ ప్రాంతాలకు ఇది పరిమితమైనటువంటి విషయం కాదు. కాబట్టి అందరికీ క్రిస్మస్, అందరికీ ఇది శుభవార్త. సో క్రిస్మస్ ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్స్ ఫెస్టివల్, ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఈవెంట్. ఇది మన అందరి పండుగగా మనం అర్థం చేసుకోవాలి. రెండవ విషయం, అవతారం ఎందుకు తీసుకుంటాడు భగవంతుడు? ఎందుకు అవతారాన్ని తీసుకోవాలి? మనము భగవద్గీత 4వ అధ్యాయం చదివితే మనకి పవిత్రానాయ సాధూనాం అన్నటువంటి శ్లోకం మనకి కనపడుతుంది. ఆ శ్లోకంలో ఉన్న అర్థం ఏమిటి? భగవంతుడు దుష్ట శిక్షణకు వస్తాడు, శిష్ట రక్షణకు వస్తాడు. సంభవామి యుగే యుగే అని చివరి లైన్ ఉంటుంది. అంటే ఇలా ఆయన వస్తూనే ఉంటాడు, యుగ యుగాలు ఇది జరుగుతూనే ఉంటుంది. అంటే భగవంతుడు యుగ యుగాలు దుష్టుణ్ణి చంపడానికి, నాశనం చేయడానికి, శిష్టుణ్ణి అంటే మంచివాణ్ణి రక్షించడానికి యుగ యుగాలు ఆయన అవతారం ఎత్తుతూనే ఉంటాడు. ఇది శ్లోకం తాత్పర్యం. కాసేపు మనం ఆలోచన చేయాలి. సాధారణంగా ఒక మత పుస్తకాన్ని ఇంకో మత పుస్తకంతో పోల్చడం అంత మంచిది కాదు. అందుకనే ఆ మత పుస్తకాన్ని ఆ మతంతోనే పోల్చితే అది మంచిది, కాస్త జ్ఞానం వస్తుంది మనకి. హిందూ మతంలోనే చాలా పునాదిగా ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను, మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? 2వ అధ్యాయం, పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి. భగవద్గీతలో ఏముంది? దుష్టుణ్ణి చంపడానికి, నాశనం చేయడానికి భగవంతుడు వచ్చాడు, మంచివాడిని రక్షించడానికి భగవంతుడు వచ్చాడు అని చెబితే, మనుధర్మంలో ఏముంది? అసలు మంచివాడే లేడని ఉంది. ప్రతి ఒక్కడి అహం పాపయుక్తమైపోయింది. ప్రతి ఒక్కడి అహం పాపయుక్తమై, పాపోహం. చాలామంది చెప్తున్నట్టుగా అహం బ్రహ్మస్మి కాదు, పాపోహం. అందుకనే కర్మ కూడా నా లోపలి నుంచి వచ్చేటువంటి, లోపలి మనిషి చేసేటువంటిది కూడా, బయట చేసేటువంటి కర్మ క్రియ కూడా పాపయుక్తం అయిపోయింది. మనిషి, లోపలి మనిషి పాపం అయిపోయినప్పుడు బయటి మనిషి కూడా పాపమే అవుతాడు. పాపాత్మా పాప సంభవ, పాపంలోనే పుట్టాను, పాపమే సంభవిస్తోంది. ఎవడు నన్ను రక్షిస్తాడు? నేను ఎవరు శరణు జొచ్చాలి? ఎవరి దగ్గరికి వెళితే నాకు ఈ పాప విముక్తి కలుగుతుంది? రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి. మరొకటి శరణం దొరకదు నాకు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా నాకు పాప నిష్కృతి లేదు. దేవా నువ్వే దిగి రావాలి, కరుణ చూపించాలి. ఎందుకు అవతారం? అవతారం దుష్ట శిక్షణ కోసం కాదు. మీరు బాగా చదువుకున్న వాళ్ళు, ఆ దాదాపుగా రాజధాని అవ్వాల్సి త్రుటిలో తప్పినటువంటి ప్రాంతం కదా ఇది. మీరు చాలా గొప్పవాళ్ళని నేను అనుకుంటున్నాను. మీ విజ్ఞత ఉపయోగించండి. ఇప్పుడు దుష్ట శిక్షణ చేయడానికి దేవుడు దిగి రావాలా? సిరియా వాడితోటో, ఐసిస్ వాడితోటో యుద్ధం చేయడానికి ఒబామా అక్కడ దాకా వెళ్ళాలా? అవసరం లేదు. ఇక్కడ బటన్ నొక్కితే అమెరికాలో అక్కడ వాడి దేశం నాశనం అవుతుంది. ఒక్క న్యూక్లియర్ వెపన్ చాలు. మానవుడి టెక్నాలజీ అంత గొప్పగా ఉంటే
దుష్టుని నాశనం చేయడానికి భగవంతుడు దిగి వచ్చి చిరంజీవిలాగా ఫైట్ చేసి నాశనం చేస్తాడా? అవసరం లేదు. శిష్ట రక్షణకు వస్తాడా? మరి శిష్టుడే లేడు కదా, మంచివాడే లేడు కదా, మరి ఎందుకు వస్తాడు భగవంతుడు? ఇదిగో మనుధర్మం చెప్పినట్టుగా బైబిల్ చెప్తుంది, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపాన్ని దునుమాడాలంటే పాపిని నాశనం చేయాలి. పాపిని నాశనం చేయాలంటే, దుష్టుణ్ణి నాశనం చేయాలంటే పాపము లేనివాడంటూ లేనే లేడు ఈ ప్రపంచంలో. అందరూ నాశనం అయిపోతారు. నాశనం చేయాలంటే అక్కడి నుంచి ఒక్క మాట చెప్తే చాలు, మనం లయం అయిపోతాం భగవంతుడు. కానీ రక్షించాలంటే ఇక్కడికి రావాలి. మరి ఎలా పోతుంది పాపం? మీకు కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ తెలుసు అనుకుంటాను. ప్రతి ఎఫెక్ట్ వెనక ఒక కాజ్ ఉంటుంది. ఈ సంధి మీకు తెలుసా? తెలుగు టీచర్లు వాళ్ళు ఎక్కడ ఉంటే, చెంపకు చేయి పరంబగునప్పుడు కంటికి నీరు ఆదేశం బగు. తెలుసా? ఈ అంటే లాగించి చెంపకేసి కొడితే అది కాజ్ అన్నమాట. ఎఫెక్ట్ ఏంటంటే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. అట్లా ప్రతి కాజ్కి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మరణం అనేటువంటి ఎఫెక్ట్కి కాజ్ ఏంటో తెలుసా? పాపం. అందుకనే మరణాన్ని ఎవరు జయించలేకపోతున్నారు. ఈరోజు పాపం మనల్ని రాజ్యం ఏలుతుంది కాబట్టి మనం బలహీనమయ్యాం. ఎవరైనా ఈ ప్రపంచంలో ఒకళ్ళు లేచి నిలబడగలరా నాకు 100% సెల్ఫ్ కంట్రోల్ ఉందని? కష్టం. మనల్ని మనమే జయించలేని పరిస్థితి. ఏదో ఒక బలహీనతకు ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి దాసుడే. ఈరోజు ప్రతి మతంలో ఒక దాని గురించినటువంటి ఆశ మనిషి వెతుకులాడుతున్నాడు. ఎలా పోతుంది ఈ పాపం? నా గుండెల్లోని ఈ అపవిత్రత ఎలా పోతుంది? అందుకనే మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, పుష్కరాలకు వెళ్తాం, గుళ్ళు గోపురాలకు వెళ్తాం, మసీదులకు వెళ్తాం, చర్చిలకు వెళ్తాం, ప్రార్థనలు చేస్తాం, 31వ తారీఖు రాత్రిన కన్నీళ్లు కారుస్తాం, దేవుడి దగ్గర లెంపలు వేసుకుంటాం. పాపం ఎలా పోతుంది? బైబిల్ చెప్తుంది, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు. తాండీయ బ్రాహ్మణం వేదాల్లో ఉన్న మాట ఏమిటంటే, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సర్వ పాపాలు పోవాలంటే, పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. మీరు అడగచ్చు, ఎందుకని రక్తం చిందించాలి? ఏం రక్తం కళ్ళ చూడకుండా దేవుడు పాపం క్షమించలేడా? అంత శాడిస్టా అని మీరు అడగచ్చు. నో, దేవుడు శాడిస్ట్ కాదు. పాపం చేసినప్పుడు లైఫ్ పోయింది, మరణం వచ్చింది. లైఫ్ పోయింది అని అంటే మళ్ళీ లైఫ్ పెడితే కానీ పాపం పోదు. ఆ లైఫ్ ఎక్కడుంటుంది? ప్రాణం ఎక్కడుంటుంది? మనం అప్పుడప్పుడు బోర్డులు చూస్తూ ఉంటాం, రక్తదాన శిబిరాలప్పుడు రక్తదానం ప్రాణదానం అనే డైలాగ్ వింటాం మనం. రక్తంలోనే ప్రాణం ఉంటుంది. రక్తం పెడితే ప్రాణం పెట్టినట్టు లెక్క. కానీ ఆ ప్రాణం పునీతమైంది అయి ఉండాలి, పవిత్రమైంది అయి ఉండాలి, లేకపోతే అది పాపాన్ని తొలగించలేదు. అందుకనే శ్లోకంలో 2వ భాగం ఇలా ఉంది, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తత్రక్తం, ఆ రక్తము పుణ్య దాన బలియాగం అయి ఉండాలి. ఆ రక్తము పుణ్యమైంది అంటే పాపము లేనిదై ఉండాలి, దానముగా ఇచ్చిందై ఉండాలి, బలి మరొకటి స్థానంలో ఇచ్చినదై ఉండాలి. ఒక కాలేజీలోనో ఒక స్కూల్లోనో ఒకడు తప్పు చేస్తే ఇంకొకడిని తిడితే టీచరు పక్కన వాళ్ళు ఏమంటారు తెలుసా? పాపం వీడు బలి అంటారు. బలి అంటే ఒకటి స్థానంలో ఇంకోడు శిక్ష అనుభవించడం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఏదో అద్భుతాలు చూపించడానికి, తన గొప్పతనాన్ని చాటుకోవడానికి, తన అందాలని చూపించడానికి, గర్ల్ ఫ్రెండ్స్ని ఏర్పరచుకోవడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే, సిలువలో చనిపోయి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, మన పాపాలన్నీ పరిహరించడానికి, తన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. తద్రక్తం పరమాత్మేణ, పరమాత్ముడికి రక్తం ఉండదు, మాంసం ఉండదు, ఆయన ఆత్మస్వరూపి. కాబట్టి పరమాత్ముడు రక్తం చిందించాలంటే మానవ శరీరాన్ని ధరించాలి, అవతరించాలి, నరావతారాన్ని ఎత్తాలి. అప్పుడే రక్తమాంసాలు వస్తాయి, అప్పుడే రక్తము చిందించగలుగుతాడు, అప్పుడే మానవాళి పాపమంతా నిష్పత్తి చేయబడుతుంది. చూడండి,
భగవంతుడు యుగానికి ఒక అవతారం ఎత్తి దుష్టుని చంపితే మళ్ళీ నెక్స్ట్ యుగంలో ఒక దుష్టుడు, మళ్ళీ చంపితే మళ్ళీ నెక్స్ట్ యుగంలో ఇంకో దుష్టుడు, మళ్ళీ చంపితే మళ్ళీ నెక్స్ట్ యుగంలో ఇంకో దుష్టుడు. అసలు మోక్షం అంటే ఏంటండి? మనకి మన ధర్మంలో మోక్షం అంటే ఏముంది? మోక్షం అంటే ఈ సంసార చక్రం నుంచి బయటకు రావాలి. సంసార చక్రం అంటే పెళ్లి చేసుకోవడం అనుకుంటే, సంసారం అని అంటే లోకం అని అర్థం సంస్కృతంలో. ఈ జననాలు మరణాలు, జననాలు మరణాలు, పునరపి జననం, పునరపి మరణం, ఇది జరుగుతూనే ఉంటే ఈ చక్రంలో నేను బందీనైపోయాను. ఈ సంసార చక్రం నుంచి, అంటే ఈ జనన మరణాల సైకిల్ నుంచి, ప్రక్రియ నుంచి, ఈ చక్రం నుంచి నేను బయటికి వస్తే అది మోక్షం. మోక్షం అంటే విడుదల. మరి భగవంతుడు అవతారం ఎత్తి ఒక దుర్మార్గుడిని చంపితే మళ్ళీ అవతారం ఎత్తి మళ్ళీ ఇంకో దుర్మార్గుడిని చంపుతూ ఉంటే, ఇలా అవతారాలు ఎత్తుతూ ఉంటే ఎవరు భగవంతుడు ఏమయ్యాడు? ఆయన కూడా పునరపి జన్మం, పునరపి మరణం, పునరపి జన్మం, పునరపి మరణం. మరి ఇంక నాకు నిష్ఠుడు ఏముంది? కాబట్టి అలా రాదు ముక్తి, విముక్తి. అందుకనే భగవంతుడు దుష్టుని చంపడానికి రాలేదు. దుష్టుడి గుండెల్లో ఉన్న పాపాన్ని చంపడానికి వచ్చాడు, దుష్టత్వాన్ని చంపడానికి వచ్చాడు. ఆయన సిలువలో చనిపోయినప్పుడు దుష్టుల్ని చంపలేదు, మన గుండెల్లో తిష్ట వేసుకున్న దుష్టత్వాన్ని చంపాడు. తన మంచితో, తన శిష్టత్వంతో దుష్టత్వాన్ని జయించాడు. అందుకని ఈ రోజున సిలువ పాదాల దగ్గరికి, క్రీస్తు సిలువ పాదాల దగ్గరికి ఎవరు వెళ్తారో వాళ్ళందరికీ కూడా దుష్టత్వాన్ని జయించేటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు ఆయన ఇస్తాడు. ఇందాక మేడం గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సర్వమతాలు మంచే బోధిస్తాయి. నిజమే, సత్యం అది. కానీ మంచి బోధిస్తే లాభం ఏంటి? మంచి ఎలా చెయ్యాలో నేర్పించాలిగా. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.